శరీరాన్ని ఎందుకు తీసుకుంటుందంటే, ఈ శరీరం ఎన్నో కర్మలు చేసి ఉంటుంది కదా! అంతకుముందు జన్మల్లో శరీరం ఎన్నో కర్మలు చేసి ఉంటుంది. అవునా? సో, ఆ కర్మలకి సంబంధించిన ఫలితాలు అవి మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, సుఖాలు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, లాభాలు అవ్వచ్చు, నష్టాలు అవ్వచ్చు. సో, వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మళ్ళా శరీరం తీసుకొని ఈ భూమి అనే పాఠశాల మీదకి వస్తుంది. వచ్చేసేసి వాటి నుంచి వచ్చే అనుభవాలను తీసుకొని వెళ్తుంది. సో, ఆత్మ అనుభవం కోసం వస్తుంది. భూమి మీదకి అనుభవ జ్ఞానం కోసం వస్తుంది. ఆస్ట్రల్ వరల్డ్స్‌లో అంటే ఆత్మతలంలో, ఆత్మలోకంలో ఆత్మలు వాటికి శరీరం ఉండదు. ఆత్మ అంటే ఏంటి? కాంతి. ఒక లైట్ అంతే. ఒక లైట్. ఇప్పుడు మహావతార్ బాబాజీని మీరెప్పుడు చూస్తూనే ఉంటారు కదా! ఆ ఫోటోలు గానీ, వీడియోలు గానీ చూస్తే ఆయన ఎట్లా కనపడతారు? మొత్తం లైటే. కాంతి. సో, కాంతి శరీరం. సో, ఆత్మకి అక్కడ ఆ లోకంలో శరీరం ఉండదు కాబట్టి, శరీరంతో ఇప్పుడు అనుభవం ఏమన్నా తెలుసుకోవాలంటే, ఒక దేహం ఏదో ఒకటి ఉండాలి. ఆ శరీరం. సో, అది మనిషి శరీరం అవ్వచ్చు, జంతువు శరీరం ఏదైనా అవ్వచ్చు. ఒక అనుభవం కావాలంటే దానికి ఒక ఒక వెహికల్ లాంటిది కావాలి. ఒక బండి లాంటిది కావాలి. ఈ శరీరమే ఆ బండి. సో, ఆ శరీరాన్ని తీసుకొని వస్తుందనమాట. వచ్చేసేసి ఆ అనుభవ జ్ఞానాన్ని గడించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో, ఈ శరీరం ఒక 90 ఏళ్ళో, 100 ఏళ్ళో వచ్చిన తర్వాత ఇంకా శరీరంతో ఇక అనుభవం సంపాదించడం కష్టం ఆత్మకి. అంతే గదా! ఇప్పుడు బండి ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అయింది. ఇంకా బండి మార్చేస్తాం గదా! ఆత్మ గూడా సేమ్ అంతే. అంతకు మించి ఏం లేదు. ఇక్కడ బండిని ఎట్లయితే మనం మార్చేస్తున్నామో, కారు ఎట్లయితే మార్చేస్తున్నామో, డ్రెస్సులు ఎలా అయితే మార్చేస్తున్నామో, సేమ్ ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అనుభవ జ్ఞానం కావాలి. ఈ ఈ శరీరంతో అది అవ్వదు ఇంకా. ఎందుకంటే శరీరం ముసలిదయిపోయింది శరీరం. సో, శరీరాన్ని వదిలేస్తుంది. ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. సో, అందుకే పత్రిజీ గారు ఏం చెప్తారంటే, మనం భూమి మీద ఇప్పుడు మనుషులం అని అనుకుంటున్నాం గదా! మనం ఆధ్యాత్మిక అనుభవం కోసం చూసే మనుషులం కాదు. మనం దివ్యాత్మ స్వరూపులం. అంటే దైవాత్మ స్వరూపులం. ఈ భూమి మీదకొచ్చి మానవ అనుభవాలు తెలుసుకోవడం కోసం వస్తున్నాం అని జెప్పేసేసి అంటారు. వి ఆర్ స్పిరిచ్యువల్ బీయింగ్స్ హ్యావింగ్ హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్. వి ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావింగ్ స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్స్. సో, మనం ఇక్కడికొచ్చేదేంటంటే, మనం దేవుళ్ళం. ఇక్కడికొచ్చేసేసి మానవుడి ఎక్స్‌పీరియన్స్ తీసుకోవడం కోసం ఇక్కడికొచ్చాము. సో, మనం ఎప్పుడైతే మనకి బాగా ఆ సత్యం అర్థమవుతుందో, ఓకే. ఇది కంప్లీట్‌గా ఏదొచ్చినా కూడా ఇది శరీరానికి సంబంధించింది గదా! అని జెప్పేసి మనకి ఎరుకలోకొచ్చేస్తది. మనసు ఒకటుంటది గాబట్టి ఈ శరీరంతో పాటు ఏదైనా బాధపడినా కాసేపు వెంటనే ఈ సత్యం గుర్తొచ్చేస్తది. మనం అందులోంచి బయటకొచ్చేసేస్తాం. మనం ఆ బాధలో ఎంతసేపు ఉంటున్నాము అనేది ఇంపార్టెంట్ ఇక్కడ పాయింట్. మీరు ఒక నిమిషం ఉంటున్నారా? గంట ఉంటున్నారా? రోజులు ఉంటున్నారా? అనేది ఇక్కడ పాయింట్. మనం ఎంత త్వరగా ఆ బాధలోంచి బయటకొచ్చేయగలమో అంత త్వరగా వచ్చేయగలగాలి. అది ఎలా సాధ్యం అంటే ఇదే మరి. ఇది ఎరుకలో ఉంచుకోవాలి. ధ్యాన సాధన, గంటలు గంటలు ధ్యాన సాధన చేయాలి. అప్పుడే మనం దీన్ని మర్చిపోకుండా మనం పట్టుకోగలం అన్నమాట.